గుడ్ ఈవినింగ్ అండి. ఇది ఓన్లీ ఫర్ పేరెంట్స్ కోసం. అంటే ఒక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక విద్యార్థి ఏం చేయాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏం చదివించాలి అని మినిమం ఐడియా లేకపోయినా పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కొందరు టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరు ఏంటి అంటే, కాలేజీలో వాళ్ళు డేటా తీసుకోవడం పిల్లలవి, అండ్ ఎన్సిసి డేటా తీసేసుకోవడం. ఆఫ్టర్ దట్ నుంచి వాళ్ళని కాల్ చేసి పిలవటం పిల్లల్ని, మీరు పలానా స్పోర్ట్స్ దాంట్లో సెలెక్ట్ అయ్యారు, పలానా దానికి సెలెక్ట్ అయ్యారు, ఇండియన్ ఎయిర్పోర్ట్కి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీ బాబు సెలెక్ట్ అవుతున్నారు, మీకు పాసిబిలిటీ అయితే రండి, లేకుంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్కి రావచ్చు, ఏవియేషన్ కోర్స్ అని. మీరు పర్ మంత్ పర్ ఇయర్ ఒక 4 lakhs 3 lakhs ఇలాగా డిమాండ్ చేస్తున్నారు. అవి కట్టించుకుంటే మీకు ఆఫ్టర్ దట్ మీకు ఒక మంచి ప్లేస్మెంట్ కంపెనీ చూపిస్తుంది అని చెప్పేసి వాళ్ళకి నాకు తెలిసి చాలామందికి మోసం చేస్తున్నారు. సెక్రటరియల్ కంపెనీ అని, అక్కడ ఏ వర్క్ ఉండదు, స్టార్టింగ్ బేసిక్కి ఒక 25 శాలరీ అని, ఆఫ్టర్ మీకెన్సి ఒక 3 to 4 years లోపల 1 lakh శాలరీ అయిపోతుంది అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్కి వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. పాపం ఇది విన్న పేరెంట్స్ కొద్దిమంది వాళ్ళ పిల్లల్ని ఏం చేయాలో తెలియక ఏ గ్రూప్ చేయించాలి, ఏ స్టడీ చేయించాలి, అరే వాళ్ళు కట్టేశారు డాడీ మనమే కట్టలేదు అని చెప్పేసి అందులో జాయిన్ చేయడం. ఈ ఎయిర్పోర్టు, నేవీ, ఎయిర్పోర్టు, హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు అంటే కొన్ని XYZ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళని వీళ్ళని నమ్మేసి మీరు చేయిస్తున్నారు. బట్ ఏంటంటే అది రైట్ వే కాదు. ఎందుకంటే పాపం ఇక్కడ తెలిసి తెలియని నాలెడ్జ్తో ఆ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి వాళ్ళు ఏ కోర్స్ నేర్పిస్తున్నారండి, డేకి 2 hours నేర్పిస్తున్నారండి. మన వైజాగ్లో అవ్వచ్చు, హైదరాబాద్ సిటీ అవ్వచ్చు, ఎక్కడెక్కడైనా సిటీస్లో వాళ్ళు పర్ డే 2 hours కోర్స్ నేర్పించి బయటికి విడిచిపెడుతున్నారు స్టూడెంట్స్ని. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, ఎక్కడ బ్రతుకుతున్నారో, ఏ వర్క్ నేర్చుకుంటున్నారో, ఏం తింటున్నారో తెలియదు. వాళ్ళతో కరెక్ట్గా మనం మాట్లాడితే ప్రాపర్గా ఆన్సర్ ఇచ్చే ఆలోచనే లేదండి పిల్లలకి పాపం. అంటే వాళ్ళు చిన్న మైండ్, అప్పుడప్పుడే ఎదిగి ఒక 10th అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు, ఎంటర్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు. సో అలాంటి వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. దయచేసి పేరెంట్ అందరూ కొంచెం టేక్ కేర్.